వసే సూరమ్మ, జాగ్రత్త. నువ్వు వెళ్ళగానే ఫోన్ చెయ్యు, సరేనా? సరే అండి, మీరు జాగ్రత్త. టైంకి అన్నం తినండి. నేను లేను కదా అని వండుకోవడం తినడం మానేయకండి. సరే సరే, బస్సు కదిలేలాగా ఉంది, మీరు బయలుదేరండి. సరే సూరమ్మ, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ కిస్ యూ. నువ్వు వచ్చిన తర్వాతే వెళ్ళు. అమ్మయ్యా, నా పెళ్ళం సూరమ్మ ఊరెళ్ళింది. ఇంకా నాకు పండగే. ముద్దంటే చేదా, నీకా ఉద్దేశం లేదా? ఇప్పుడు వద్దన్నామంటే చిన్నదానా, రేపిమ్మన్నా ఇస్తానా బెదిదానా? ఆకలిస్తే అన్నం పెడతా, అలసిస్తే ఆయిల్ పెడతా చిన్నోడా. ఏ నా పిల్ల ఊరెళ్ళింది, నా పిల్ల ఊరెళ్ళింది. ఇప్పుడు రాధ ఖాళీగా ఉంటుంది. ఈ రేత్రికి నాకు రాధకి చిందులే చిందులు. అబ్బో, తలుచుకుంటూ వాళ్ళు చిల్లుమంటుంది. రాధా, తీర్చవా నా బాధ, నీకోసం వేచాను బాగా, కరుణించు ఈ రేత్రి బాగా, నీనా సరదా తీరాలి బాగా. అమ్మయ్య, రాధ కోసం ఏం పట్టుకెళ్ళాలి? పూలు, పళ్ళు, చీర, అన్ని కొనిద్దాం. ఈ రాత్రికి పండగే. ముద్దియ్యవే రాధా, ఒక అగ్గియవే రాధా. ఏమిటో మాధవరావు, ఏంటి అంత హుషారుగా ఉన్నావు? ఏం లేదు, నా పిల్లం ఊరెళ్ళింది. అమ్ము, వీడికి చెప్పకూడదు. ఏం లేదు సుబ్బారావు, మా ఆవికి జోడి కుదిరింది, అందుకే హుషారుగా సంతోషంగా ఉన్నాను. ఆవుగా నీక? ఏ ఏం లేదు, సరదా, అంతే అంతే. బెదమోహం వీడును. సర్లే, రాధా రాధా రాధా, ఓ నా రాధా, నా పెళ్ళం ఊరెళ్ళింది, ఈ రాత్రికి వస్తాను. ఓయ్ రాధా, నా పెళ్ళం ఊరెళ్ళింది, రాత్రికి వస్తాను. చేపల పులుసు, పీతల వేపు, గారెలు వేసి ఉంచు. రాత్రికి మంచి అద్దరు కొట్టుకొని వస్తాను. ఇక మనం ఇద్దరు రచ్చరంబోలే. సరే బాబా, కానీ జాగ్రత్త, వీధి గుమ్మంలో కుక్కలున్నాయి. కుక్కలు నన్నేం చేస్తాయి? వస్తా, రెడీగా ఉండు రాధా. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, చల చల నువ్వు తాకిది నన్ను, పొంగి వలదైపోతాను. చలి చలి తొలి గాలి నువ్వు, చిరు 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 అలనే నేను, జల జల నువ్వు చల్లితి నన్ను, ఎగసే కెరటాన్నవుతాను. అబ్బో రాధా, ఒళ్ళంతా తిమ్మిరిక్కిపోతుంది నిన్ను తలుచుకుంటే. పూలు పళ్ళు, ఈ చీర రాధకి చాలా బాగుంటుంది. సరే మాధవ, బయలుదేరు. ఈ రేత్రి రాధా వదలమన్నా వదలకు, సరేనా? హోహో. రాధా వీధి గుమ్మంలో కుక్కలు ఉన్నాయని చెప్పింది కదా, సరే పెరడు గుమ్మం నుండి వెళ్దాం. రాధా రాధా, ఓ రాధా, ఓ రాధా, ఓ రాధా రాధా. బాబా, వదిలివే కుక్క, వదిలివే అమ్మ కుక్క, వదిలివే బాబు, వదిలివే. రాధా కోసం తెచ్చిన సీట్స్ నీకు ఇస్తాను, వదిలివే బాబు. ఓ రాధా, నన్ను కుక్కలు కరుస్తున్నాయి, రాయే బాబు, రాయే తలక రాయే. అయ్యో బావా, నిన్ను దొడ్డు గుమ్మం నుండి ఎవరు రమ్మన్నారు బావా? నువ్వే కదే వీధి గుమ్మంలో కుక్కలు ఉన్నాయి అన్నావు కదా అని, అందుకే దొడ్డు గుమ్మం ద్వారా వద్దామని వచ్చాను. నువ్వు వస్తావని వాటిని దొడ్డు గుమ్మంలో కట్టాను బావా. ఏడ్చినట్లు ఉంది. అయ్య బాబోయ్, అమ్మ బాబోయ్, బాబోయ్. బావా, నొప్పిగా ఉందా? బోయ్ బాబోయ్, నీ అవ్వ కుక్కల ముందే కట్టొచ్చు కదే. సారీ బావా. రాధ, ఎన్ని కళ్ళలు కన్నానో తెలుసా రాధా, కానీ నువ్వు ఈ కుక్కలు, బాబోయ్. బావా, పో, నువ్వు నీ కుక్కలను నా కళ్ళన్ని నాశనం చేసేయి. సారీ బావా. ఏది మల్లెపూలు, చీర? స్వీట్స్ నువ్వు తినే, పువ్వులు పెట్టుకో, నేను ఇంటికి పోతాను. బాబోయ్, నేను బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేసుకోవాలనుకుంటా. అమ్మోయ్ బాబోయ్, అమ్మోయ్ బాబోయ్. నా పెళ్ళం అడిగితే ఏం చెప్పాలి? బాబోయ్, అమ్మోయ్ బాబోయ్, అమ్మోయ్. అది అసలే నమ్మదు. దేనికో ముందు వెయ్యా అని అడుగుతుంది. అమ్మ బాబోయ్, బాబోయ్. పాపం, బావ భలే హుషారు మీద వచ్చాడు, అంతా తుస్సైపోయింది. ఏం చేస్తాం? అమ్మ, అయ్యా, అమ్మ, అయ్యా, నడలేకపోతున్నాను. ఏం చెయ్యను? మెల్లగా నడుద్దాం. అమ్మయ్యా. ఏమో డాక్టరు,
ఏమో డాక్టర్, ఇలారా నన్ను కుక్కలు కరిచయ్యా కాస్త చూడు. బాగానే కరిచయ్యే, ఇది మామూలుగా కరిచినట్లు లేదు, కావాలి గట్టిగా ఈ పిక్కలు పట్టుకుని లాగయ్యే. ఏమయ్యో డాక్టర్ గారు, చూడమంటే పిపీరులు చెప్తావేంటి? రా, నాకు మందు వెయ్యు. అమ్మ బాబోయ్, బాబోయ్. మాధవరావు కట్టు కట్టించుకొని ఇంటికి వెళ్ళాడు. తర్వాత రోజు వాళ్ళ ఆవిడ సూరమ్మ వచ్చింది. అయ్యో నా సామి, నువ్వెలా అయిపోయావు? ఏ దాని కన్ను నీ మీద పడింది? అయ్యో నా సామి మాధవరావు, ఏ దాని కన్ను నీ మీద పడింది? అయ్యో నా సామి, ఇట్లా అయిపోయావే. దేని కన్ను నా మీద పడడం కాదే, నా కన్నే రాధ మీద పడేలా అయిపోయాను. ఎంత గట్టిగా కరిచాయి, అక్కడ కూడా కాకుండా తొడపట్టుకొని కరిచాయి. దీని గోల ఏంటి కాని, విధవముండ కుక్కలు కరవకుండా ఉంటే నేను రాధా ఏం చెక్క, ఇప్పుడు కూడా నా ఒళ్ళంతా జిల్లుమంటుంది. విధవ ప్రాణం, కోరుకున్న ఆడదాన్ని సొంతం చేసుకోకపోతే ఎన్ని రోజులైనా ఎన్ని దెబ్బలు తగినా ఆ బాధ ఎంత అంటే వర్ణించడానికి కూడా వీలు కాదు మాధవరావు. నాకేనా లేకపోతే ఈ ఊర్లో ఉన్న అందరము వాళ్ళకి అలాగే అనిపిస్తుందా? కోరుకున్న ఆడదాన్ని సొంతం చేసుకోకపోతే ఆ బాధ దెబ్బల కంటా గట్టిగా ఉంటదేమో.